నమస్తే. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో హిందువుల నరమేధ జరుగుతుందనే చెప్పుకోవాలి. ఇలాంటిది ఇంతకు ముందు కూడా జరిగింది కొన్నేళ్ల సంవత్సరాల క్రితం. సో, దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అనంటే దేశాన్ని అంటే భారతదేశానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ వెళ్తుంది. అంటే మొన్నటి వరకు మనకు ఫ్రెండ్‌గా ఉంది, మన సఖ్యతతో ఉంది అని చెప్పేసి మాట్లాడుకున్న బంగ్లాదేశ్ ఇప్పుడు సడెన్‌గా యాంటీగా మారింది. ఎందుకు? అంటే రాజకీయంగా చూద్దామా? లేకపోతే మతపరంగా చూద్దామా? అంటే ఖచ్చితంగా హిందువుల మీద దాడి జరుగుతుంది కాబట్టి మతపరంగానే చూడాలి అని మరికొందరు అంటారు. రాజకీయంగా కూడా అంటే ఎప్పుడైతే షేక్ హసీనాకు మనం ఆతిథ్యం ఇచ్చామో, మన భారతదేశం ఆతిథ్యం ఇచ్చిందో అప్పటి నుంచెల్లి యాంటీగా మారింది అని కూడా అంటున్నారు. మరి దీంట్లో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి అనేది కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. సో, ప్రస్తుతం మనతో పాటు శివశక్తి కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, నమస్కారం సార్. నమస్తే అమ్మా, జై శ్రీరామ్. సార్, మీరు చెప్పండి. ప్రస్తుతం అంటే మీరు హిందూవాది అని కాకుండా జనరల్గా మాట్లాడుకుంటే అసలు ఏం జరుగుతుంది అంటారు? బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల మీద జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు మన భారతదేశానికి పాకింది. అసలు ఏం జరుగుతుంది? ఎక్కడికక్కడ ఈ నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి? బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు ఈరోజు జరగట్లేదు, ఈ పూట జరగట్లేదు, ఈ సంవత్సరం జరిగింది కాదు. గత 100 సంవత్సరాలుగా బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. 1946లో నౌకాలీలో హిందువుల మీద ఊచకోత జరిగింది, కలకత్తాలో జరిగింది. అప్పుడు బంగ్లాదేశ్ అవిభాజ్య భారతదేశంలో ఉండేది. తర్వాత వెస్ట్ పాకిస్తాన్గా మారిపోయింది, పాకిస్తాన్ విడిపోయిన తర్వాత వెస్ట్ పాకిస్తాన్ నుంచి 1971లో బంగ్లాదేశ్ అనేటటువంటిది ఒక ప్రత్యేకమైన దేశంగా ఏర్పడింది. దానికి ఇండియా కూడా సపోర్ట్ చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హిందువుల మీద ఎక్కడో చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. హిందువులే కాదు, బంగ్లాదేశ్లో మైనారిటీలు అని చెప్పి క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, బుద్ధిస్టులు కూడా ఉన్నారు. సెకండ్ మైనారిటీ రిలీజన్ ఏది ఉంది అంటే హిందువులు. వీళ్ళు ఇప్పుడు 7 to 8% ఉన్నారు. బుద్ధిస్టులు ఒక 2% ఉన్నారు, క్రిస్టియన్స్ ఒక 1%, 0.5% ఉన్నారు. వీళ్ళ మీద కూడా దాడులు జరుగుతాయి. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగేటటువంటి దాడులు కేవలం మతపరమైనటువంటివి మాత్రమే. దీంట్లో రాజకీయ ప్రమేయం ఉన్నా చాలా తక్కువగా ఉంటుంది. షేక్ హసీనా ఉన్నప్పుడు కూడా హిందువుల మీద తీవ్రంగా దాడులు జరిగిన సంఘటనలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనము హిందూ దేశం మనది కాబట్టి అక్కడ హిందువుల్ని మనం కాపాడుకోవాలి అని అంటే మనం చేయాల్సిన ఏదైనా చర్యలు ఉన్నాయి అని అంటారా? అంటే మన గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయంటారా? దీనికి సంబంధించి మన గవర్నమెంట్ ఎప్పుడో చర్యలు తీసుకుంది. సిఏఏ అనేటటువంటిది తీసుకొచ్చింది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అంటే భారతదేశానికి సరిహద్దు కలిగి భారతదేశంలోకి రావాలి అనుకునేటటువంటి మైనారిటీలు, వేరే దేశాల్లో ఉన్న మైనారిటీలు, అంటే భారతదేశంతో బార్డర్ పంచుకొని ఉండాలి, ఆ దేశాల్లో మైనారిటీలు అయి ఉండాలి. అక్కడ ఒకవేళ మతహింసకు మీరు లోనైతే భారతదేశంలో మీకు పౌరసత్వం ఇస్తాము అని చెప్పి భారతదేశంలో చట్టం చేశారు 2019లో. ఈ చట్టాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి సగానికి పైగా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వ్యతిరేకించారు, ర్యాలీలు చేశారు. వైసీపీ పార్టీ ర్యాలీలు చేసింది, టీఆర్ఎస్ పార్టీ ర్యాలీలు చేసింది, కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేసింది ఈ చట్టాన్ని వ్యతిరేకించి. ఎందుకు ర్యాలీ చేశారు అనేటటువంటి దానికి ఇప్పటికీ సరైన కారణం లేదు. కానీ ఇట్లా బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నప్పుడు కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లేదు, వైసీపీ లాంటి పార్టీలు, టీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీలు, అంటే బీజేపీతో వ్యతిరేకంగా ఉన్న ఏ పార్టీ కూడా బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగే దాడుల మీద స్పందించట్లేదు. ఆ హిందువులకు భారతదేశంలో పౌరసత్వం ఇచ్చేటటువంటి చట్టం మీద కూడా మద్దతు తెలపట్లేదు. ఇది భారతదేశంలో ఈ రాజకీయ పార్టీల యొక్క దౌర్భాగ్యం. బంగ్లాదేశ్లో హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు హోంమంత్రి అమిత్ షా గారు కూడా డైరెక్ట్గా ప్రకటన చేశారు, మీరు ఆ దేశంలో మైనారిటీలుగా ఉండి హింసకు లోనైతే భారతదేశం మీకు పౌరసత్వం ఇస్తుంది, వచ్చేసేయండి అని చెప్పి. దాన్ని అక్కడ వాళ్ళు ఉపయోగించుకోవాలి. కానీ ఉపయోగించేటటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం అక్కడ లేవు. షేక్ హసీనా ఉన్నప్పుడే ఆ పని చేయాల్సిందే. అంటే ఇప్పుడు అసలు ఎందుకు మనకు బంగ్లాదేశ్ వ్యతిరేకంగా మారింది? అంటే కొన్ని సంవత్సరాలుగా చూస్తే అది మనకు ఫ్రెండ్గానే మెదిలింది అని చెప్పేసి కూడా మన కథనాలు ఉన్నాయి. మరి తీరా చూస్తే ఇప్పుడు సడన్గా ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అని మీరు భావిస్తున్నారు? అయితే ఇక్కడ చాలామంది పొరపడేటటువంటి అంశం ఏంటంటే బంగ్లాదేశ్ మనకు ఫ్రెండ్లీ కంట్రీ అని, బంగ్లాదేశ్లో మన హిందువులు సేఫ్గా ఉన్నారని, ఇప్పటిదాకా అట్లాగే ఉండేవాళ్ళని, షేక్ హసీనా ఆ దేశం నుంచి బహిష్కరించబడి ఆ పార్టీ అక్కడ రద్దయి అక్కడ నుంచి పారిపోయి భారతదేశంకి వచ్చిన తర్వాతనే బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని ఒక పిట్టకథలు, కట్టుకథలు చాలా చెప్తున్నారు. కానీ అవన్నీ పచ్చి అబద్ధం. బంగ్లాదేశ్లో హిందువుల మీద 1946 నుంచి
68లో జరిగినాయి, 69లో జరిగినాయి, 71, 72, 78, 1999, 98 అవామీ లీగ్ పార్టీ ఉన్నప్పుడు కూడా, షేక్ హసీనా పార్టీ ఉన్నప్పుడు కూడా బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరిగాయి. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరగడానికి ఏకైక కారణం ఇస్లామిక్ ఐడియాలజీ. రాడికల్ ఇస్లామిక్ ఐడియాలజీ కలిగినటువంటి వ్యక్తులు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు చేసి ఆ దేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా చేయాలనేది వాళ్ళ సంకల్పం. ఈ సంకల్పాన్ని మనం అర్థం చేసుకోకుండా రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పేసి, లేకపోతే అవామీ లీగ్ పార్టీ షేక్ హసీనాకు సంబంధించింది, బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వచ్చేసి ఖలీదా జియాకు సంబంధించినటువంటి పార్టీ, ఈ రెండు పార్టీల మధ్య జరిగినటువంటి సంఘర్షణల వల్లనే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి అనుకోవడం పొరపాటు. ఇది కేవలం హిందువులను టార్గెట్ చేసి హెఫ్జతే ఇస్లాం అనేటటువంటి ఇస్లామిక్ ఆర్గనైజేషను, జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ అనేటటువంటి ఆర్గనైజేషన్, ఇవి రెండు హిందువుల మీద తీవ్రంగా టార్గెటెడ్గా ప్రతి సంవత్సరం ఏదో ఒక పండగ, ఏదో ఒక సందర్భం చూసి కూడా దాడులు చేస్తున్నారు. 2016లో చేశారు. మొన్న 2022-23 సంవత్సరంలో కూడా దుర్గమ్మ పూజ పండల్స్ జరిగేటప్పుడు ఆ పండల్స్ మీద ఈ జమాతే ఇస్లామీ కార్యకర్తలు, హెఫ్జతే ఇస్లామీ కార్యకర్తలు దాడులు చేశారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మన భారతదేశం చూసుకుంటే 7 సిస్టర్స్ మనకి చాలా బ్యూటిఫుల్ ఏరియా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే దాన్ని విడగొట్టాలి, అసలు మన దేశంలో లేకుండా చేయాలి అని చెప్పేసి కూడా మొన్నటి వరకు ఒక ప్రసంగంలో ఒక నేత మాట్లాడుతున్నారు. అసలు అది పాసిబుల్ అవుతుందంటారా? అసలు ఏం జరుగుతుందంటారు? సిలిగురి కారిడార్ చికెన్ నెక్ అంటారు దాన్ని. అంటే బంగ్లాదేశ్ బార్డర్లో ఉంటుంది అది. మన కలకత్తాకి తర్వాత అంటే పశ్చిమ బెంగాల్కి 7 సిస్టర్స్కి మధ్యలో చికెన్ నెక్ లాగా చిన్నగా సన్నగా ఉంటుంది. 24 to 26 కిలోమీటర్స్ వ్యాప్తి చెందినటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతాన్ని కనుక ఆక్యుపై చేసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్ ముఖ చిత్రము 7 సిస్టర్స్ని ఆక్యుపై చేసి బెంగాల్లో 24 పరగనాస్ అంటే ముస్లింలు మెజారిటీగా ఉండేటటువంటి ప్రాంతాన్ని కూడా ఆక్రమించి గ్రేటర్ బంగ్లాగా చేయాలి అని చెప్పేసి ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కుట్ర జరుగుతుంది. దీనికి పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఈ కుట్రలో భాగంగానే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రాడికల్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, విద్యార్థుల్ని రెచ్చగొట్టి భారతదేశం మీద, భారతదేశానికి మద్దతు తెలిపేటటువంటి వ్యక్తుల మీద, అందులో ముస్లిమ్స్ కూడా ఉన్నారు, హిందూస్ కూడా ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, వాళ్ళ మీద దాడులు టార్గెటెడ్గా చేస్తున్నాయి. ఇది ఒక కుట్ర, అంతర్జాతీయ కుట్ర. అంటే దేశాన్ని ముక్కలు చేయాలి, ఆ 7 సిస్టర్స్ని మళ్ళీ బంగ్లాదేశ్లో కలుపుకొని గ్రేటర్ బంగ్లాగా చేయాలనేటటువంటి ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి నాయకుడిని కూడా నిన్న ఎవరో అన్నోన్ మెన్స్ చంపేశారు అని చెప్పి బంగ్లాదేశ్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు మొన్నటి వరకు పాకిస్తాన్తో మనం ఆపరేషన్ సింధూర్ చేశాము. ఇప్పుడు అలాంటి అంటే యుద్ధం ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారా బంగ్లాదేశ్తోని? ఎందుకు అని అంటే అంటే సైలెంట్గా స్టార్ట్ చేసింది, ఇప్పుడు అది ఒక దాడులు పెద్దగా అయిపోతుంది. ఒక పక్క చూస్తే యూఎస్ దీనికి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి కూడా వార్తలు ఉన్నాయి. అసలు యూఎస్ స్టాండ్ ఏమనుకుంటున్నారు మీరు? యూఎస్ ఎప్పుడూ ఇండియాకి యాంటీయే. 1971లో బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. యాక్చువల్గా దాన్ని వెస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు, దీన్ని ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు. అంటే ఇప్పుడు పాకిస్తాన్ వెస్ట్, బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ అంటారు. ఈ ఈస్ట్ పాకిస్తాన్ అనేది బంగ్లాదేశ్గా అవతరించడానికి లోపల మన ముజిబుర్ రెహమాన్ పార్టీ, ఇప్పుడు షేక్ హసీనా తండ్రి ఎవరైతే ఉన్నారో అతను ఒక పార్టీని స్థాపించి ఈ జై బంగ్లా అనేటటువంటి ఒక నినాదంతో ఆ పార్టీని స్టార్ట్ చేశాడు. అప్పుడు బంగ్లాదేశ్ని పాకిస్తాన్ నుంచి విడగొట్టడానికి లోపల సాయుధ దళాన్ని తయారు చేసి ఒక స్వతంత్ర పోరాటం చేశారు. అప్పుడు కిస్సన్ అండ్ నెక్సింజర్ అని చెప్పి, నెక్సన్ అనుకుంటా అప్పుడు ప్రెసిడెంట్, ఐడియా లేదు, అమెరికన్ ప్రెసిడెంటు పాకిస్తాన్కి సపోర్ట్ చేసి బంగ్లాదేశ్లో అనేక మంది హిందువుల మీద ఊచకోత చేయడానికి ప్రయత్నం చేసిర్రు. అప్పుడు బంగ్లాదేశ్ విముక్తి కావడానికి ఉపయోగపడలేదు. ఎప్పుడు 1971లో అమెరికా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమెరికా బంగ్లాదేశ్కే సపోర్ట్ చేస్తుంది, పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తుంది. కారణం ఏంటి అంటే భారతదేశం అనేది ఎప్పుడూ సమస్యల్లో ఉంటేనే ఈ పెద్ద రాజ్యాలు అని చెప్పుకునేటటువంటి అమెరికాకు కానీ, యూకేకి కానీ, ఫ్రాన్స్కి కానీ, చైనాకి కానీ మంచిది. అమెరికా ప్రాబ్లం లేదు
అమెరికాకి ఏ ప్రాబ్లము లేదు అంటే అమెరికా ఎదిగిపోతుంది. అమెరికా ఎదిగిపోతే వాళ్ళకు నష్టం కాబట్టి అమెరికా ఎప్పుడూ ఒక ప్రాబ్లంలో ఉండాలి. అయితే ప్రాబ్లం పాకిస్తాన్ నుంచి రావాలి. ఇప్పుడు పాకిస్తాన్లో తినడానికి తిండి కూడా లేదు. సో బంగ్లాదేశ్ నుంచి ప్రాబ్లం క్రియేట్ చేసేటటువంటి పరిస్థితిలో ఉంది. ఇంతకుముందు చైనాతో కూడా అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు చైనాకి అమెరికాకి పడట్లేదు కాబట్టి బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి ప్రాబ్లం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇప్పుడు నువ్వు అడిగినటువంటి ప్రశ్న ప్రకారం బంగ్లాదేశ్ యుద్ధం చేసేటటువంటి స్థితిలో లేదు, వాళ్ళకంత సీన్ లేదు వాస్తవానికి. ఓకే, మన ఆర్మీ బలం చూసుకున్నా కూడా ఆర్మీ అనేటటువంటిదే కాదు, బంగ్లాదేశ్ దగ్గర అంత ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. బంగ్లాదేశ్ భారతదేశానికి కొన్ని లక్షల కోట్ల డబ్బులు ఇవ్వాలి ఇప్పటికే. అలాగే ఇప్పుడు హిందూ సంఘాలు దేశవ్యాప్తంగా అంటే భారతదేశ వ్యాప్తంగా పూర్తిగా ఇక్కడ నిరసనలు చేస్తున్నాయి, ధర్నాలు చేస్తున్నాయి. అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంది అంటారు? ఇప్పుడు ప్రపంచంలో ఏ హిందువు మీదైనా ఒక మతపరమైనటువంటి దాడి, నువ్వు హిందువు అన్న కారణంతో ఒక దాడి జరిగినప్పుడు ఏ మూల ఉన్నటువంటి హిందువు అయినా ఆ దాడిని ఖండించాలి. అది సావర్కర్ చెప్పినటువంటి సిద్ధాంతం. హిందువులందరూ, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ ఒక్కటే అనేటటువంటి నినాదాన్ని మనం సమాజానికి ఇచ్చినట్టు. ఆ ఉద్దేశంలో బంగ్లాదేశ్ హిందువు మీద, దీప్ చందర్ దాస్ మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని ఖండించడానికి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సంఘాలు అన్నీ నిరసన తెలుపుతున్నాయి. ఇక్కడ సమస్య ఏంటంటే ఆ నిరసన వల్ల మనం ఏం చెప్పదలుచుకున్నాం సమాజానికి అనేటటువంటి క్లియర్ కట్ మెసేజ్ వెళ్ళట్లేదు. బంగ్లాదేశ్కి ఈ పరిస్థితులు రావడానికి గల కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటి మదరసాలు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి జమాతే ఇస్లామీ, హెఫ్జత్ లాంటి ఆర్గనైజేషన్స్, ఇక్కడ భారతదేశంలో కూడా అవి ఉన్నాయి. జమాతే ఇస్లామీ హింద్ అని భారతదేశంలో ఒక ఆర్గనైజేషన్ ఉంది. హెఫ్జత్ లాంటి ఆర్గనైజేషన్ పిఎఫ్ఐ ఉంది, దాన్ని రీసెంట్గా బ్యాన్ చేశారు. మన ముస్లిం లీగ్ పార్టీ భారతదేశంలో కూడా ఉంది, అది కేరళలో రాజ్యాధికారంలో భాగస్వామ్యం అయింది. భారతదేశంలో బంగ్లాదేశ్లో ఏ విధంగా హిందువుల మీద దాడి చేయడానికి ప్రేరేపించే ఉగ్రవాద భావజాల ఆర్గనైజేషన్స్ ఉన్నావో అవి భారతదేశంలో ఉన్నాయి. బంగ్లాదేశ్ హిందువుల మీద జరిగినటువంటి దాడి రేపొద్దున భారతదేశంలో కూడా హిందువుల మీద జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ ఉద్దేశాన్ని భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు గడపకు తీసుకెళ్లడమే ఈ నిరసనల ముఖ్య ఉద్దేశం కావాలి. కానీ బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి గత 100 సంవత్సరాలుగా జరుగుతుంది. నౌకాలీలో కొన్ని వేల మంది స్త్రీలను చెరిచారు. గాంధీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. 1946లో నౌకాలీలో ముస్లింలు హిందువుల ఇళ్ళ మీద పడి దాడి చేసి స్త్రీలను మానభంగం చేసి వాళ్ళ ఇల్లు తగలబెట్టి కొన్ని వేల మందిని చంపితే గాంధీ అక్కడికి శాంతి కోసం వెళ్ళి ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే, మీరు ముస్లింల చేతిలో పడి చెరబట్టబడి వాళ్ళ మీ మానాన్ని కోల్పోయే బదులు విషం తాగి మరణించండి అని గాంధీ ఒక స్వీట్ వార్నింగ్ లాగా అక్కడ ఉన్నటువంటి స్త్రీలకు ఇచ్చినటువంటి సందర్భం. సో అంటే అప్పటి నుంచి జరుగుతుంది దాడి. దానికి తిరగబడేటటువంటి మనస్తత్వం అప్పుడు హిందువులకు ఉంది. ఇప్పుడు రాను రాను హిందువులు మైనారిటీలు అయిపోయారు. ఇప్పుడు తిరగబడేటటువంటి పరిస్థితుల్లో లేరు, వాళ్ళు ట్రామాకు గురైపోయారు. ఏ చిన్న ఇస్లామిక్ వ్యతిరేక స్టేట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా హిందువుల ఇళ్ళ మీద పడి ఒక్కడు మాట్లాడితే చుట్టుపక్కల ఉన్నటువంటి 100 ఇళ్ళ మీద 1000 మంది ముస్లింలు పడి దాడి చేసేటటువంటి పరిస్థితి అక్కడ భయంకరంగా ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితులు భారతదేశంకి కూడా వ్యాపించకుండా మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే దానికి ఇప్పుడు మనం స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు చేసే నిరసనలు, ఇప్పుడు ఢిల్లీలో కావచ్చు, మన హైదరాబాద్లో కావచ్చు, జరిగే నిరసనల ద్వారా ఆ మెసేజ్ వెళ్తుంది అని మీరు అనుకుంటున్నారా? అసలు ఆ నిరసనలు దిష్టి బొమ్మలు కాలుస్తున్నారు, ఎవరు దిష్టి బొమ్మలు కాలుస్తున్నారు? బంగ్లాదేశ్ దిష్టి బొమ్మలు కాలుస్తారు. అంటే నిరసన ఏ పద్ధతిలో వెళ్ళినా ఎంతో కొంత మెసేజ్ వెళ్తుంది. ఖచ్చితంగా ఈ మెసేజ్ అనేటటువంటిది ప్రతి హిందువుకు చేరాలనే విశ్వ హిందూ పరిషత్తు ఈ నిరసన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా స్టార్ట్ చేసింది. కానీ ఈ స్ట్రాంగ్ మెసేజ్ భారతదేశంలో అదే బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిం మైండ్ సెట్తో భారతదేశంలో కూడా అదే మైండ్ సెట్తో బతుకుతున్నటువంటి కొన్ని లక్షల మంది ముస్లింల మెదళ్లకు మనం వైద్యం చేయవలసినటువంటి అవసరం ఉంది. అలా చెయ్యకపోతే ఇప్పుడు జరిగినటువంటిది ఒక 30-40 సంవత్సరాల తర్వాత కూడా జరుగుతుంది. అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి అంశము, భారతదేశంలో దళితులు జై భీమ్ జై మీమ్, దళితులు ముస్లింలతో కలిసి మేము రాజ్యాధికారం ఏర్పాటు చేస్తామని కొంతమంది విదేశీ శక్తులు చేస్తున్నటువంటి కుట్రలు ఉన్నాయి. జై భీమ్ జై మీమ్ అని చెప్పేసి
అక్బరుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా జై అంబేద్కర్ అంటాడు, ఎప్పుడు భారత్ మాతాకి జై అన్నాడు. అంటే వాడికి భారతదేశం మీద ఏ విధమైనటువంటి ప్రేమ ఉండదు. కానీ మరి భారతదేశం మీదే ప్రేమ లేనోడు అంబేద్కర్ని ఎందుకు ప్రేస్ చేస్తాడు? ఎందుకంటే దళితుల ఓట్లు కావాలి. ఇదే సంఘటన బంగ్లాదేశ్లో 1947లో జరిగింది. భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ ఏ విధంగా అయితే దళిత నాయకుడో, ఈ బిఆర్ అంబేద్కర్ అనుచరుడు జోగేంద్రనాథ్ మండల్ అని చెప్పేసి బంగ్లాదేశ్లో ఒక దళిత నాయకుడు ఉండేవాడు. పాకిస్తాన్ విడిపోవడానికి ఈ జోగేంద్రనాథ్ మండల్ ఒక కారణం. పాకిస్తాన్ విడగొట్టాలి అనేటటువంటి ఒక చర్చ జరిగినప్పుడు, దానికి ఓటింగ్ పెట్టినప్పుడు జోగేంద్రనాథ్ మండల్ అనేటటువంటి ఒక రాజకీయ నాయకుడు పాకిస్తాన్కి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి, కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈ దళిత నాయకుడు దళితులకు సంబంధించిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిపి పాకిస్తాన్ విడగొట్టడానికి బంగ్లాదేశ్లోనే, అంటే పాకిస్తాన్లో, అప్పుడు పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్లోనే దళితులకు న్యాయం జరుగుతుంది, ముస్లింలు పాకిస్తాన్లోనే సురక్షితంగా ఉంటారని అంబేద్కర్తో విభేదించి, అంబేద్కర్ వద్దురా బాబు నమ్మద్రా ముస్లిమ్స్ని, నువ్వు నమ్మితే సంకనాగిపోతామని అంబేద్కర్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా జోగేంద్రనాథ్ మండల్ లేదు దళితులకు ముస్లింలతోనే న్యాయం జరుగుతుందని మంకుపట్టు బట్టి మహమ్మద్ అలీ జిన్నాతోని చేతులు కలిపి ముస్లిం లీగ్ పార్టీతోని పొత్తు పెట్టుకుని దళిత ఎమ్మెల్యేలందరితో కలిసి పాకిస్తాన్ని, భారతదేశాన్ని విడగొట్టడానికి కావలసినటువంటి మద్దతును, మెజారిటీని తెచ్చుకొని పాకిస్తాన్ని విడగొట్టి పాకిస్తాన్లో మన ముఖ్యమంత్రి, దాన్ని ఏమంటారు, పాకిస్తాన్లో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అయ్యిండు. అయిన 3 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్లో అతని మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయితే పాకిస్తాన్ వదిలేసి పారిపోయి 1950 అక్టోబర్ 8వ తారీఖు దొంగలాగా పాకిస్తాన్ నుంచి ఒక దళిత నాయకుడు, పెద్ద అంబేద్కర్ వారసుడు అని చెప్పి ఆ కాలంలో అనుకునేటటువంటి వాడు దొంగలాగా అక్కడి నుంచి పారిపోయి భారతదేశానికి వచ్చి పశ్చిమ బెంగాల్లో 24 పరగనాస్లో తలదాచుకొని బంగ్లాదేశ్ నుంచి హింసించబడి బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వస్తున్నటువంటి హిందువులకు శిబిరాల్లో భోజనాలు పెట్టుకుంటూ వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఒక అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ స్టోరీ అసలు ఎవరికి తెలియదు. అంబేద్కర్ వద్దన్నాడు, నువ్వు పాకిస్తాన్ పోకురా, అసలు దళితుల్ని పాకిస్తాన్లో కలపమాకు, దళితులకు అక్కడ రక్షణ ఉండదు అంటే, లేదు నాకు అక్కడ మంత్రి పదవి ఇస్తారు, దళితులకు అక్కడే రక్షణ ఉంటుందని చెప్పి చేసినాడు. 3 సంవత్సరాల్లో పాకిస్తాన్ వదిలిపెట్టి పారిపోతూ అప్పటి యాహ్యా ఖాన్ ఎవరో ఉండే ప్రైమ్ మినిస్టర్, జిన్నా చనిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్కి 18 పేజీల రిజిగ్నేషన్ లెటర్ రాసిండు. నేను దళితుల ఉన్నతి కోసం పాకిస్తాన్లో కలిస్తే నా దళితుల్ని మత వివక్ష కారణంగా ముస్లింలు ఊచకోత కోసి చంపేస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని కాపాడండి అన్నారు అని దళితులందరూ నా కాళ్ళ మీద పడుతున్నారు, నేను ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కూడా నేను ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పి జోగేంద్రనాథ్ మండలు ఏడ్చుకుంటూ ప్రైమ్ మినిస్టర్కి అప్పటి రిజిగ్నేషన్ లెటర్ ఇస్తే ఈడేదో తేడాగా ఉన్నాడు అని చెప్పి లుకౌట్ నోటీసులు ఇచ్చి అరెస్ట్ వారెంట్ జారీ చేస్తే పారిపోయి వచ్చాడు. అంటే మీరు ఇప్పుడు రాసిన ఈ బుక్ కూడా ఎన్నో కథలు ఉంటాయి. అంటే నేను ఇంతవరకు చదవలేదు, ఖచ్చితంగా నేను ఈ బుక్ చదవాలి. దీంట్లో ముఖ్యంగా మీరు రాసిన ఈ కొన్ని పాయింట్స్ మాకు చెప్పగలరా? ఇది బంగ్లాదేశ్ హిందువుల నరమేధం అని ఇది సారంగపాణి గారని రాశారు. మేము శివశక్తి తరపున దీన్ని ప్రింట్ చేసాం. అయితే ఈ బంగ్లాదేశ్ హిందువుల నరమేధం అనేది నిన్న మొన్న జరిగిన దీపు చంద్రదాస్ యొక్క దారుణమైనటువంటి హత్య గురించి చాలా చిన్నదిగా భావిస్తారు ఈ పుస్తకం చదివితే. అలాంటి హత్యలు కొన్ని దారుణం, కొన్ని వేలున్నాయి ఇందులో. సుమారు లక్షల మంది హిందువుల జినోసైడ్ చేశారు, మారణ హోమం చేశారు. 1946 దగ్గర మొదలు పెడితే నౌకాలీలో దీంట్లో 2025 మే వరకు జరిగినటువంటి ప్రతి సంఘటన, హిందువుల మీద జరిగినటువంటి దాడి ఇందులో రికార్డ్ చేయబడింది. అవామీ లీగ్ పార్టీ షేక్ హసీనా భారతదేశానికి పారిపోయి వచ్చింది. ఈ పుస్తకం చదివితే నిజంగా భారతదేశంలో కూడా ఆయన రాళ్ళతో కొట్టి చంపాలి. ఆమె చేసిన తప్పులు ఉన్నాయి. ఖలీదా జియా అని బిఎన్పి నేషనలిస్ట్ పార్టీ, ఆమె జమాతే ఇస్లామీతో చేతులు కలిపి, ఒక ఇస్లామిక్ ఫండమెంటల్ ఆర్గనైజేషన్తో చేతులు కలిపి ఆమె హిందువుల మీద విచక్షణారహితంగా దాడి చేసింది. పూర్ణిమ అని మీ గూగుల్లో కొట్టినా వస్తుంది. ఆ పూర్ణిమ అనే 18 ఏళ్ళ యువతి మీద 20 మంది మానభంగం చేస్తే అసలు ఆ కేసు కొట్టేశారు. ఆమె ఇప్పటికీ బాధపడుతూ ఉంటుంది.
ఆ పూర్ణిమ అనేటటువంటి అట్లాంటి సంఘటనలు కొన్ని వేలు జరిగినాయి. ఈ ఖలీదా జియా అని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు హిందువుల మీద చేసినటువంటి దాడులు ఏ జమాతే ఇస్లామిక్ అనేటటువంటి ఫండమెంటల్ ముస్లిం ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, అలాంటి టెర్రరిస్ట్ ఇంకో ఆర్గనైజేషన్ హెఫజత్ ఏ ఇస్లాం అని ఇంకో ఆర్గనైజేషన్ని ఈ షేక్ హసీనా ప్రారంభించి వాళ్ళ కౌంటర్గా ప్రారంభిస్తే, ఈ షేక్ హసీనా మద్దతు తీసుకున్న ఈ హెఫజత్ ఏ ఇస్లాం అనేటటువంటి ఈ ముస్లిం ఫండమెంటల్ ఆర్గనైజేషన్ ఇది కూడా హిందువుల మీద దాడి చేసింది. షేక్ హసీనా కాలంలో హిందువుల మీద దాడులు జరిగినాయి, ఖలీదా జియా కాలంలో హిందువుల మీదే దాడులు జరిగినాయి. ఆమె అదే చేసింది, ఈమె అదే చేసింది. కానీ ఆమె చేసినప్పుడు షేక్ హసీనా హిందువుల మీద వాళ్ళు దాడి చేశారని చెప్పారు. కానీ మరి షేక్ హసీనా కాలంలో జరిగినటువంటి హిందూ దాడులపై మాత్రం వార్తలు బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈమెకి ఇస్లామిక్ ఫండమెంటల్స్ కావాలి, ఆమెకి ఇస్లామిక్ ఫండమెంటల్స్. వీళ్ళిద్దరూ కలిసి గత 30 నుంచి 40 సంవత్సరాలుగా బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత కోస్తూనే ఉన్నారు. ఇప్పటికీ దగ్గర దగ్గర 3.5-4 కోట్లు ఉండవలసినటువంటి హిందూ జనాభా కోటికి పడిపోయింది. ఇప్పుడు షేక్ హసీనా ఇప్పుడు మన భారతదేశంలోనే ఆసనం ఉన్నారు, నివాసం ఉంటున్నారు. అసలు ఎందుకు ఆవిడకు ఆశ్రయం ఇవ్వాలి, ఎందుకు అని మోడీ కానీ మోడీ ప్రభుత్వం కానీ ఎందుకు అనుకోలేదు? అసలు న్యూట్రల్గా ఎందుకు ఉంటుంది? అంటే ఇంతకుముందు కరువు వచ్చినప్పుడు కూడా భారతదేశం చాలా సపోర్ట్ చేసింది, అటు టర్కీకి కూడా సపోర్ట్ చేసింది, మనం మాట్లాడుకున్నట్టు ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు బంగ్లాదేశ్కి కూడా సపోర్ట్ చేసింది. అయినా సరే మన మీద రాళ్ళు దువ్వుతూనే ఉన్నారు. అసలు ఎందుకు మన దేశం అంత ధైర్యం చేయలేకపోతుంది? అంటే నువ్వు తప్పు చేసావు మమ్మీ, అంటే నేను కొడతా అన్నట్టుగా ఎందుకు చేయదు? ఇక్కడ సమస్య ఏంటంటే, ఇది గత 60-70 సంవత్సరాల పుండిది గాయం. ఒక్క రోజులో మానిపోయేటటువంటి గాయం కాదు. 1971లో అసలు ఉద్యమం ఎక్కడ జరిగింది వాళ్ళకు? పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి, అంటే ఈస్ట్ పాకిస్తాన్కి వెస్ట్ పాకిస్తాన్కి ఉన్న సమస్య ఏంటంటే భాష. ఉర్దూ భాషని తీసుకొచ్చి బంగ్లాదేశ్లో అధికార భాషగా ప్రవేశపెడుతుంటే మాది బంగ్లా భాష, మేము ఉర్దూను ఒప్పుకోము అని చెప్పి ముజిబుర్ రెహమాన్ ఉద్యమం తీసుకొచ్చిండు. మా భాష, మా ప్రాంతం, జై బంగ్లా, జై బంగ్లా అంటే బంగ్లా భాష, బంగ్లా ప్రాంతం అని ఉద్యమం తీసుకొచ్చాడు. కానీ 1971లో దేశం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఈ ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ ఏం చేసినాయి అంటే, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మదర్సాలే మెయిన్గా, వేరే ఏం లేవు. క్వామీ మదర్సా, అవామీ మదర్సా అని రెండు. ఒకటి గవర్నమెంటే నడుపుతుంది కొన్ని మదర్సాస్ని వెహబిజం పేరు మీద సౌదీ అరేబియా, దుబాయ్, అరబ్ కంట్రీస్ నడుపుతాయి. ఈ రెండు మదర్సాస్ ఉర్దూని మళ్ళీ వ్యాప్తి చేసినాయి. ఇప్పుడు ఉర్దూ కూడా అక్కడ ఒక ప్రధానమైనటువంటి భాషగా ఏర్పడింది. ఈ 70 సంవత్సరాల్లో వీళ్ళు చేసింది ఏంటంటే, ఇస్లామిక్ని పక్కన పెట్టి ఇది సెక్యులర్ కంట్రీగా మారిపోతుంది కాబట్టి ఈ సెక్యులర్ కంట్రీని ఇస్లామిక్ కంట్రీగా మార్చడానికి మాకు కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వండి అని అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ డబ్బులు తీసుకొని ఎక్కడ దుబాయ్కి, సౌదీకి వెళ్ళి అక్కడ నుంచి డబ్బులు తీసుకొచ్చి మదర్సాలు పెట్టారు. 1960లో 4000 మదర్సాలు ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఇప్పుడు 53,000. 1990కి వచ్చేసినాయి. 1990 నుంచి ఇప్పటికి 15,000 మదర్సాలు. అంటే 4,000 మదర్సాలు 70 సంవత్సరాలలో 70,000 మదర్సాలుగా మారినాయి. అంటే ఏ స్థాయిలో బ్రెయిన్ వాష్ చిన్నప్పటి నుంచే వాడికి ఇస్లాం బోధ చేసి, అసలు కాఫీర్లు, ముష్రికులు, అల్లాని ఆరాధించటి వాళ్ళందరినీ చంపేయండి, అల్లాని నమ్మని వాళ్ళంతా దేశద్రోహులు, ఇస్లాం ద్రోహులు అని వాడికి 5వ తరగతి నుంచి 4వ తరగతి నుంచే బ్రెయిన్ వాష్ చేస్తుంటే వాడు ఏ విధంగా అయితే పక్క దేశంతో కానీ పక్క మనిషితో కానీ సఖ్యతతో ఉంటాడు? అంటే ఇది 70 ఏళ్ళ పుండు. వాడు ఏదో చేశాడు, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాడు పిచ్చోడ్లాగా మన హిందువుల మీద దాడి చేస్తున్నాడంటే వానికి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ అలా ఇస్తున్నారు. ఇప్పుడు మనం చేయాల్సింది కనీసం భారతదేశంలోనైనా మదర్సాలని బ్యాన్ చేయాలి, మదర్సాలో జాతీయ గీతం పాటించాలి, ఈ ఉర్దూ భాషకి ఇచ్చేటటువంటి డబ్బు తగ్గించాలి. ఈ ఉర్దూ నేర్చుకుని ఎన్నో మదర్సాలకి చాలామంది మీలాంటి యూట్యూబర్స్ వెళ్ళి మదర్సా పిల్లలతో మైక్ పెట్టి భారతదేశ ప్రధానమంత్రి అంటారో తెలియదు అడికి, పాకిస్తాన్ ప్రధానమంత్రి తెలుసు అడికి, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తెలుసు, కానీ భారతదేశ ప్రధానమంత్రి తెలియదు. ఎందుకంటే వాడి భాష, వాడి వేషం,
వాడి యాస ఈ దేశానికి ఈ సంస్కృతికి సంబంధించింది కాదు. అట్లా చిన్నప్పటి నుంచి 70-80 సంవత్సరాల నుంచి మదర్సాలలో రుద్ది 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 పెరిగినటువంటి జనాభా ఇప్పటికిప్పుడు మారమంటే ఏడ మారుతుంది? ఇది సమస్య. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మెయిన్ సమస్య ఆ మదర్సాలు. తర్వాత పేదరికంలో ఉన్నటువంటి వాడిని టార్గెట్ చేయడం ఈజీ. బంగ్లాదేశ్లో వాళ్ళు మొదటి నుంచి ప్లాన్ చేసింది ఏంటంటే పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్స్ను బంగ్లాదేశ్ని డెవలప్ అవ్వనివ్వలేదు. 2009 వరకు వాళ్ళకి డెవలప్మెంట్ అంటే ఏంటో కూడా తెలియదు. అవామీ లీగ్ పార్టీ షేక్ హసీనా వచ్చిన తర్వాత కొంత డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. డెవలప్మెంట్ లేనప్పుడు ఏమవుతుంది? ఈ బతుకు ఏదైతే ఉందో, ఇప్పుడు నేను బతుకుతున్న బతుకు ఏదైతే ఉందో, ఈ బతుకు ఆనందకరమైన బతుకు కాదు, పేద బతుకే. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు. కానీ చచ్చిపోయిన తర్వాత నాకు అల్లాని నమ్ముకుంటే స్వర్గంలో 72 మంది కన్యలు ఉంటారు, స్వర్గంలో మంచి పంచభక్ష పర్వాణాలు ఉంటాయి, నేను అల్లాని నమ్ముకొని చచ్చిపోతే స్వర్గంలో నాకు మంచి బతుకుంటుంది కాబట్టి నేను అల్లాని నమ్ముకుంటాను అనే ఒక మత ఛాందసవాదము పేదరికం వల్ల కూడా పుట్టింది. ఈ మదరసాలు, ఈ పేదరికము, ఈ వెహబిజము, ఈ దుబాయ్ సౌదీల నుంచి వచ్చినటువంటి కోటాను కోట్ల డబ్బు, ఈ హెఫ్జతే ఇస్లాము, జమాతే ఇస్లామీ హిందూ, అవామీ లీగ్ పార్టీతో పాటు ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఇంతమంది కలిసి ప్రజల్ని ఒక టెర్రరిస్టులాగా తయారు చేసినప్పుడు ఆ దేశం ఎట్లా బాగుపడుతుంది? అలాంటి టెర్రరిస్ట్ కంట్రీతో పక్కన మనం ఉన్నప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలి. అస్సాంలో హిమంత్ బిశ్వ శర్మ స్టేట్మెంట్ ఇచ్చిండు పిల్లలందరినీ, మీరు ముల్లాలు కావాలనుకుంటున్నారా, ఇంజనీర్లు, డాక్టర్లు, పైలట్లు, రాజకీయ నాయకులు, లేకపోతే ఏదైనా ఉద్యోగం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలనుకుంటున్నారా అని అడిగాను. మేమందరం డాక్టర్లను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను కావాలనుకున్నాం. మొత్తం మదర్సాలని బ్యాన్ చేసిండు అస్సాంలో. అస్సాంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా మిగతా వాళ్ళంతా మొగోలు కాదా? వీళ్ళు మొగోలైతే వీళ్ళు చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే చాతనైతే చేయొచ్చు. మదర్సాలను అస్సాంలో బ్యాన్ చేసిరు, ఉత్తరప్రదేశ్లో చాలా మదర్సాలను తీసేసారు. దగ్గర హాఫ్ ఆఫ్ ది మదర్సాస్ క్లోజ్ అయిపోయినాయి. పిల్లలు ముస్లింలు అంతా చక్కగా బడిపోతున్నారు, చదువుకుంటున్నారు. ఈ మదర్సాలలో చదివినటువంటి వాళ్ళు బంగ్లాదేశ్లో టెర్రరిస్టులాగా మారినట్టు భారతదేశంలో వాళ్ళు కూడా టెర్రరిస్టులుగా మారకూడదు అంటే భారతదేశంలో మదర్సాల మీద నిఘా వ్యవస్థలు పనిచేయాలి. వాళ్ళ సబ్జెక్ట్స్ ఏంటో తెలుసుకోవాలి. వాడికి కూడా సైన్సు, సోషలు, మ్యాథ్స్ నేర్పించాలి. హైదరాబాద్లో మాత్రం అది జరిగేటట్టు కనబడతలేదు నాకు. అంటే హైదరాబాద్లో జరగట్లేదంటే ప్రభుత్వం ఉంది కదా, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఎందుకు జరుగుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం అసలు మా ప్రభుత్వమే ముస్లింల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక దిక్కుమాలిన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇంకా ఈ దిక్కుమాలిన మదర్సాలు ఎప్పుడు మూతపడితే ఇవి అందులో చదివేటటువంటి పిల్లలకు జ్ఞానం ఎప్పుడు వస్తుంది? అంటే ఇప్పుడు అక్కడ ప్రజల్ని కాపాడాలి అంటే వాళ్ళు మన చట్టాలను వాడుకొని లోపలికి రావాలి. వాళ్ళకి ఆ అవగాహన ఉంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉంది. అక్కడ మెజారిటీ హిందువులు ఉన్న జిల్లాలు ఉన్నాయి, యాక్చువల్గా జిల్లాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి. నన్ను అడిగితే భారతదేశం మిలిటరీ చర్య ద్వారా సిలిగురి కారిడార్ నుంచి ఒక 70 నుంచి 80 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని ఇండియా ఆక్యుపై చేసి ఇండియా ఆక్యుపైడ్ బంగ్లాదేశ్గా మార్చి అక్కడ హిందూ డిప్లాయ్ జరగాలి. దాన్ని కూడా మిలిటరీ యాక్షన్తోనే చేయాలి. చేస్తేనే అక్కడ ఉన్నటువంటి హిందువులకు రక్ష. అక్కడ అవసరమైతే ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు, చేసుకొని అక్కడి నుంచి హిందూ దేశంగా ప్రకటించుకోవచ్చు. దానికి మన భారతదేశంలో బొచ్చ డబ్బు ఉంది, మిలిటరీ దగ్గర డబ్బు ఉంది, ప్రభుత్వం దగ్గర కొంత డబ్బు, కొంత మిలిటరీని వ్యవహరిస్తే తప్ప హిందువులకు రక్షణ లేదు. భారతదేశ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తే తప్ప దానికి పరిష్కారం లేదు. ఇది పూర్తిగా ఇప్పుడు ఒకవేళ మన భారతదేశం హిందువుల్ని కాపాడాలి అని అనుకుంటే, ఒక హిందూ దేశంగా బంగ్లాదేశ్లో హింసించబడుతున్న హిందువుల్ని కాపాడాలి అనుకుంటే తప్ప ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. మన చట్టాలను వాడుకొని వాళ్ళు మన దేశంలోకి వచ్చే అవకాశం ఉంది, కానీ వాళ్ళకి ఆ అవగాహన మరి ఉందా లేదా అనేది అది సెకండరీ. కానీ మన భారతదేశం చేయాల్సిన చర్య మాత్రం ఆర్మీతో కొంచెం సమయం వెచ్చిస్తే ఖచ్చితంగా భారతదేశం ఒక ఫైట్ చేస్తే తప్ప అక్కడ బంగ్లాదేశ్ని ఆక్యుపై చేసుకునే అవకాశం ఉండదు. ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అని కూడా ఒక ప్రశ్న ఇప్పుడు మనం చేయాల్సింది ఉంది. ఒక పక్క హిందూ సంఘాలు ఇటు ఢిల్లీతో పాటు గల్లీ వరకు పూర్తిగా నిరసనలు తెలుపుతున్నాయి బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల మీద దాడికి. కానీ ఇది కూడా ఒక అంశంని యాడ్ చేస్తే ఖచ్చితంగా ఆ బంగ్లాదేశ్లో ఏవైతే దాడులు జరుగుతున్నాయో అవి ఇప్పటివి కాదు, ఎన్నో ఏళ్ళుగా, 100 ఏళ్ళుగా ఇది జరుగుతుంది. కాబట్టి దీన్ని ఆపే
సమయం వచ్చిందనే మనం మాట్లాడుకోవాలి. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.